చెప్పండి. శ్రీశైలేశదయా పాత్రం భక్తాదిగుణార్ణం యతిగుణం వందే మజామాతరం మునిం లక్ష్మీనాథమారంభాం నాదయావనం ఉద్యమామస్వదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుపదాంబుజయుగ్మరుక్మభ్యాముత్తరణాయ మేనే అస్మద్గురో భగవతో సదేక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితాయో తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్న కులపతేరుగళావిరామం శ్రీమత్తదంగికులం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాంగిరేణువరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీ సదస్వభావ భోగాపవర్గదుపాయ గతిరుతారస్తందర్శయన్నిర్ణీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసైషడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం జైతే సర్వగిల్విషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరంకర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయితేతో మమ స్పృహేతే కిమతః పరేణ నో చేత్ మమాపేతి శీకర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం సరసా చతుర్భుజం. మనం విష్ణు పురాణంలో చతుర్థాంశం ప్రారంభించాము. అడిగాను నేను స్తోత్రాలు చూశానండి. అదేంటే హిందీలో ఉన్నాయి, తెలుగులో అయితే గబగబా చదివేస్తాం. హిందీలో డెమ్మదతో అదే నేను పెడతానండి, అదే చూస్తున్నా ఎక్కడ దొరుకుతున్నాయి. గురు స్తోత్రం. అలాగేనండి, అలాగే అండి. మనం మొదటి అధ్యాయం చతుర్థాంశంలో మొదటి అధ్యాయంలో ఉన్నాం అనమాట. ముఖ్యంగా ఈ చతుర్థాంశంలో భావం ఏంటంటే పురూరవుని యొక్క జన్మ, ఆ తర్వాత రేవతి బలరాముల యొక్క వివాహము చివరిలో అనమాట. కాబట్టి పురూరవుని జన్మ, ఆ తర్వాత రేవతి బలరాముల వివాహం అనేది ముఖ్య అంశాలు దీంట్లో. ఈ చతుర్థాంశంలో ప్రథమ అధ్యాయంలో విషయం అనమాట. అది దాంట్లో ఒక 20 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నాం అనమాట. దీంట్లో కొంత వచనము, కొంత పద్య శ్లోక రూపంలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈరోజు 21వ శ్లోకం నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మరుత్తు చక్రవర్తి యొక్క జననము, ఆ తర్వాత ఆయన ఎలా జన్మించాడు ఏమిటి, ఆ తర్వాత ఆయన యొక్క కీర్తికి సంబంధించినటువంటి ఒక 2 శ్లోకాలు, అవి కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా వాటిని అందరూ కూడా అనుకుంటారు ఆయన యొక్క కీర్తిని అని చెప్పి ఆ 2 శ్లోకాలు చెప్పడము. ఆ తర్వాత మరుత్ చక్రవర్తి నరిష్యంత నామానం పుత్రమవాప అని చెప్పి ఆ నరిష్యంతుని కుమారుడు జన్మించడం, అతనికి దముడు, దమునకు రాజ్యవంతునుడే పుత్రుడు, ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నామట. ఆ తర్వాత హేమచంద్రుడు అనే అతనికి సుచంద్రుడు, అతని కుమారుడు ధూమ్రాసుడని, అతనికి సృంజయుడు జన్మించాడని, ఈ విధంగా చెప్తూ మనం 20వ శ్లోకంలో తృణబిందు గురించి చెప్పండి. అంటే ఇక్కడ సహదేవుని వల్ల కృషాస్తుడనే పుత్రుడు ఉద్భవించాడు, కృషాస్తుని వల్ల సోమదత్తుడు ప్రభవించాడు అని చెప్పి అతడు 10 అశ్వమేధ చేశాడు. అతని పుత్రుడు జన్మేజయుడని, జన్మేజయుని కుమారుడు సుమతి, వీరందరూ కూడా విశాల దేశాన్ని ఏలిన భూపాలని చెప్పబడింది అనమాట. ఆ తర్వాత తృణబిందువు కుమారుడైనటువంటి విశాల మహారాజు అనుగ్రహంతో ఏర్పడిన విశాల రాజ్యాన్ని పాలించిన రాజేంద్రులు అందరూ కూడా దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, బలవంతులు, పరమధార్మికులు. తృణబిందో ప్రసాదైన సర్వే వైశాలికా నృపాః దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతో అతి ధార్మికా అని చెప్పి చదువుకున్నామట. ఆ తర్వాత ఇంకా మనుపుత్రుడైన శర్యాతికి సుకన్య అనే కన్యపడు, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభిద్దాం. 21వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. శర్యాతేహే కన్యా సుకన్యానామ అభవత్ యాం ఉపయేమే. ఉపయేమే అంటే వివాహం చేసుకున్నాడని అర్థం.
యాం ఉపయేమే చవనః. కాబట్టి ఆనంతశ్చ నామ ధార్మిక శర్యాతిపుత్రో అభవత్. ఇక్కడ శర్యాతే కన్యా సుకన్యానాం అభవత్ అంటే మనుపుత్రుడైన శర్యాతికి సుకన్య అనే కన్య ప్రభవించింది అనమాట. ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారు? చవన మహర్షి వివాహం ఆడాడు. ఆనంతశ్చ నామ ధార్మిక శర్యాతిపుత్రో అభవత్. ఆ ఆనర్తుడు అనేవాడు శర్యాతి కుమారుడు అనమాట. అంటే ఇక్కడ చవన మహర్షి వివాహం ఆడాడు. ఆ తర్వాత ఆనర్తుడు అనేవాడు శర్యాతి కుమారుడు. అతడు పరమ ధార్మికుడు. ఆనర్తునికి రేవతుడనే కుమారుడు జన్మించాడు. అతడు ఆనర్త దేశాన్ని పరిపాలించాడు. అతడు కుశస్థలీపురంలో నివసి. అంటే ఇక్కడ మనుపుత్రుడైన శర్యాతికి సుకన్య అనే కన్య అండి. ఆమెను చవన మహర్షి వివాహం ఆడాడు. ఆనర్తుడు అనేవాడు శర్యాతి కుమారుడు అనమాట. కాబట్టి శర్యాతికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమార్తెను వచ్చి ఈ విధంగా చవన మహర్షి ఇచ్చాడు. శర్యాతి కుమారుడు ఆనర్తునికి రేవతుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు ఆనర్త దేశాన్ని పరిపాలించాడు. అతడు కుశస్థలీపురంలో నివసిస్తూ ఉండేవాడు అని చెప్పి చదవడం అని చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ రేవతస్యాపి రైవత పుత్ర, ఆ రేవతునికి రైవతుడు అనే పుత్రుడు జన్మించాడు అనమాట. అతడు కకుద్మి అనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. కకుద్మి నామ ధర్మాత్మ భ్రాతు శతస్య జ్యేష్ఠో అభవత్. ఇతను ఈ కకుద్మి అనేవాడు 100 మంది కుమారులు అగ్రజుడు అనమాట. కకుద్మి అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. ఆ మహాధర్మాత్ముడు. అతడు 100 సోదరులకు అగ్రజుడే జన్మించాడు. అగ్రజుడే అంటే ఏమిటి? ఇతని తర్వాత మిగిలిన వాళ్ళు 99 మంది పిల్లలు, మొత్తం 100 మంది పిల్లలు. దాంట్లో మొదటివాడు ఇతను అనమాట. ఆ 100 సోదరులు కండి అందులో కూడా. అతను 100 సోదరులకు అగ్రజుడే జన్మించాడు. కాబట్టి కకుద్మి అనేవాళ్ళ తర్వాత ఇంకా 100 సోదరులకు అగ్రజుడే జన్మించాడు. ఇక్కడ కొంచెం లాజిక్ అనమాట. ఏదో చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి చూడండి. ఆ విధంగా 100 సోదరులకు అగ్రజుడే జన్మించాడు అంటే ఇతను 101వ వాడు. అంటే మొదటివాడు, ఆ తర్వాత 100 మంది అని చెప్పుకోవాలన్నమాట. అంటే మొత్తం 101 మంది అని చెప్పుకోవాలి. చిన్న పజిల్ అనమాట. అతనికి రేవతి అనే కన్య కలిగింది. ఎవరికి? ఈ యొక్క కకుద్మికి అనమాట. అతడు ఆమెను తీసుకొని తాం ఆదాయ కస్యేయం అర్హతీతి భగవంతం అబ్జయోనిం ప్రష్టం బ్రహ్మలోకం జగామ. అతడు ఆమెను తీసుకొని కస్య ఇయం అర్హతీతి, ఈమె తీసుకొని ఎవరికి ఈమె కస్య అర్హతి ఇది అంటే ఏమిటి? భార్యగా తగినదని భగవంతుడైనటువంటి పద్మసంభవుడుకు బ్రహ్మను అడగడానికే బ్రహ్మలోకం వెళ్ళాడు. ప్రష్టం బ్రహ్మలోకం జగామ. మనం మన అమ్మాయికి సరైన అబ్బాయిని అందించమని ఆ దేవుణ్ణి రోజు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి తల్లి కూడా, తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థిస్తారు. తల్లి ఇంకా ఆవేదనతో ప్రార్థిస్తూ ఉంటుంది. తండ్రి మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కూడా అమ్మాయి వయసుకు వస్తూ ఉందంటే అసలు గూగుల్ ఎక్కువ అనమాట తండ్రి కంటే కూడా. తండ్రి ఏదో అలా ఉంటాడు కానీ అంత మరీ దిగులు పడిపోడు. కానీ ఒక తల్లి హృదయం అలా ఉండదు. ఎప్పుడెప్పుడు ఈమెని ఒక అయ్యే చేతిలో పెడదామా అంటే బాధ్యత తీసుకునేదని కాదు. ఆమె ఆనందం అక్కడే. వివాహం అయితేనే ఆమె ఆనందం అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడెప్పుడు అల్లుడు వస్తాడని చెప్పి చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆమె ఎక్కడికి పోలేదు. మనం ఏ లోకానికి పోయి నేరుగా కలవలేము కదండి ఏ దేవుణ్ణి కూడా. కానీ ఈయన ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కడికి పోయాడు? బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు నేరుగా. అడిగేదానికి అన్నమాట. మనం మామూలుగా జాతకం చెప్పించుకోవాలంటే అమ్మాయిని తీసుకొని పోయి చూపెట్టి అలా కాకుండా ఏదో జాతకం రాసి పంపిస్తామంటే ఈయన అలా కాదు. పాపం అమ్మాయిని తీసుకొని బయలుదేరాడు. చాలా తమాషా కదండి ఇది. ఆ రేవతి అనే కన్య కలిగింది అనమాట. అతను ఆమెను తీసుకుని ఎవరికి ఈమె భారీగా తగినదని భగవంతుడైన పద్మ. అదుగు చూడండి, ఎవరికి ఈమె భారీగా తగినదని భగవంతుడైన పద్మ అంటే ఏమిటి? నాకు రాబోయేటువంటి అల్లుడు ఎటువంటి వాడుగా ఉండాలి ఏమిటి అని అడిగేదానికి పోయాడు అనమాట. ఎవరికి ఈమె భారీగా తగినదని భగవంతుడైన పద్మ సంభవుడుకు బ్రహ్మను అడగడానికి బ్రహ్మలోకం వెళ్ళాడు. ప్రష్టం అడగడానికి. భగవంతం అబ్జయోనిం అన్నారు. అబ్జయోని అంటే ఏమిటి? పద్మ సంభవుడు. అబ్జము అంటే పద్మం. పద్మము యోనిగా కలవాడు అంటే ఏమిటి? దాంట్లోంచి జన్మించిన వాడని అర్థం. భ్రష్టం బ్రహ్మలోకం జగామ. అక్కడ తావచ్చ బ్రహ్మణం అంతికే. అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ బ్రహ్మ యొక్క లోకంలో అప్పుడు ఏం జరుగుతున్నది? హా హా హూ హూ సంజ్ఞాభ్యాం గంధర్వాభ్యాం అతితానం నామ దివ్యం గాంధర్వం అగీయత. ఆ సమయంలో ఈయన పోయేటప్పటికీ అక్కడ కన్సర్ట్ జరుగుతుంది. సంగీత విభావరి అంటుంటాం కదా. ఆ
అలాగే జరుగుతుందన్నమాట. సంగీత కచేరీ జరుగుతుంది అక్కడ, ఆ లోకంలో, బ్రహ్మలోకంలో. అక్కడ ఆహా హూహు అనేటువంటి ఇద్దరు గంధర్వులు అనమాట. ఆహా హూహు అనేటువంటి గంధర్వులు వాళ్ళ పేరు. వాళ్ళు అతితానం అనేటువంటి ఒక దివ్య గాంధార రాగం, గాంధార రాగాలు పాడుతున్నారు అనమాట. అందుకే మనం కూడా ఎవరన్నా బాగా పడితే గాన గంధర్వుడు అంటుంటాం. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బిరుదు గాన గంధర్వుడు అని. అంటే ఆ విధంగా ఒక చక్కటి సంగీత కార్యక్రమం జరుగుతుందన్నమాట. కాబట్టి అతితానం అనేది ఏంటంటే ఒక గేయ విశేషం. అంటే కొద్దిగా వ్యాఖ్యానం కూడా చెప్పుకుంటే బాగుంటుంది. అతితానం అనేది ఏంటంటే ఒక గేయ విశేషం అన్నమాట. అది ఎలా ఉంటుందంటే తనన తనత అంటూ మొదలన నన నానన అని పాడే పాటలో మరింత శ్రావ్యస్థాన్ని కలిగినటువంటిది అన్నమాట. అది ఎట్లా తనన తనత అంటూ మొదలన నననా నన అనే పాడే పాటలు మరుగున మామూలుగా మనం పాట లిరిక్స్ అంటాం. అంటే ఏమిటి? సాహిత్యం. సాహిత్యానికంటే కూడా ముందు ఇలాగే దర్శకుడు, సంగీత దర్శకుడు కానీ ఎవరన్నా సంగీత దర్శకుడు ఇలా చెప్తారు అనమాట. నా అని చెప్పి ఆ తర్వాత దానికి తగినట్లుగా సాహిత్యం రాసుకుంటారు. సిచ్యువేషన్ చెప్పిన తర్వాత సాహిత్యం రాసుకుంటారు, ఒక పాటగా బయటకు వస్తుంది అనమాట. కాబట్టి అలాగే ఇక్కడ కూడా తనన తనత అంటూ మొదలన నననా నానన అనే పాడే పాటలో మరింత శ్రావ్యస్థాన్ని కలిగి ఉంటున్నారు. పాటలు శ్రావ్యం ఒక సాహిత్యమే కాదండి, మామూలుగా కూడా ఈ నా సంగీత సస్సాది ఇది అనే దాంట్లో కూడా చాలా ఇంపుగా పాడచ్చు. సాహిత్యం ఉంటేనని కాదు, దానికి సాహిత్యం, ఆ సాహిత్యానికి తోడు ఇంకా కూడా వాయిద్యాలు ఇవన్నీ కలిస్తే ఇంకా రమ్యంగా ఉంటుందన్నమాట. అందుకే చూడండి, మనం బాగా వాయిద్యాలతో వింటూ ఉంటే పాట ఒకలా ఉంటుంది, వాయిద్యం లేకుండా ఉట్టి పాట వింటే మనకు అంత శ్రావ్యం అనిపించదు. దానికి జోడు ఉండాలన్నమాట. ఇది కూడా ఆ రెండు కలిస్తేనే శ్రావ్యంగా ఉంటుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక గాంధర్వ గానం జరుగుతుంది. దివ్యం అంటే ఏమిటి? స్వర్గము, దివినందు పుట్టినది. అది నేలపై లేదు కనుక గాంధర్వం అంటే గంధర్వుల యొక్క కర్మ పని అని అర్థం. అదే పాట గాంధారమని పాఠమైనప్పుడు గాంధారమని వాని సమూహం. సంగీతంలో గాంధార స్వరానికి గా అన్నది గుర్తు అన్నమాట. ఆ విధమైన గాంధారముల ఉచ్చారణ పలుకుటల సమూహము సంగీతం పాడేవారు కొన్ని సందర్భాల్లో కేవలము సరిగమ పదని అను స్వరములను మాత్రమే పలుకుతూ రాగాన్ని కొనసాగిస్తారు. మనం వింటూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కేవలం సరిగమ పదని అని స్వరాలు మాత్రమే పలుకుతూ రాగాన్ని కొనసాగిస్తారు. ఆ విధంగా పెరిగిన గాంధార స్వరముల సమూహం అన్నమాట. అవి బహుళముగా అధికముగా గలది. ఇది అన్నమాట దానికి ఇవ్వబడినటువంటి వ్యాఖ్యానం. కాబట్టి ఈ విధంగా శర్యాతి మహారాజుకు సుకన్య అని పేరు గల అమ్మాయి పుట్టినది. ఆమెను చౌడన మహర్షి పెళ్లాడినాడు. ఈమెనే కాక ఆనర్తులని వాడు ధార్మికుడైన పుత్రుడు కూడా ఉండినాడు. ఆ ఆనర్తునికి రేవతుడు కుమారుడు జన్మించాడు. అతడు ఆనర్త దేశాన్ని ఏలుకున్నాడు. అతని యొక్క రాజధాని నగరం కుశస్థలి. అతడినే కాపురం ఉండేవాడు. ఆ రేవతుని కుమారుడు రైవతుడు. అతని పేరు కకుద్మి, ధర్మాత్ముడు. 9 అన్నదమ్ముల్లో ఈయనే జ్యేష్ఠుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ పజుల్ వేరుగా ఉన్నది. 9 అన్నదమ్ముల్లో ఈయనే జ్యేష్ఠుడు అన్నారు. అంటే మొత్తం 100 మందేనండి, శత సంఖ్య అన్నమాట. కాబట్టి 9 సోదరులకు అగ్రజులే జన్మించాడానికి అర్థం ఇక్కడ సరిగ్గా మనకి అర్థమవుతుంది. అంటే మొత్తం 100 మందే. ఈయన 100 మందికి అగ్రజుడు కాదు, 100 మందిలో అగ్రజుడు, అలా చెప్పుకోవాలన్నమాట. కాబట్టి కుమారజన్మితే భవతి. ఇక్కడ ఏంటంటే సంస్కృతంలో ఏమని చెప్పబడింది? సుకన్యానామ రేవతస్యాపి రైవత కగ్మీనామ ధర్మాత్మ భ్రాతృ శతస్య జ్యేష్ఠో అభవత్. భ్రాతృ శతస్య అన్నారు కాబట్టి సరిపోతుంది అనమాట. అంటే 100 మందిలో ఇతను మొదటివాడు, అంటే మొత్తం 100 మంది అనమాట. ఈయననే జ్యేష్ఠుడు, పెద్దవాడు. ఆయనకు రేవతి అని ఆమె బిడ్డ అంటే అమ్మాయి. ఆమెను వెంట పెట్టుకుని ఈమెను పెండ్లాడదగిన వాడు ఎవడు అని భగవంతుడు తామర పూలో పుట్టిన వాడైన సృష్టికర్తకు బ్రహ్మను అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. చూడండి, నేరుగా. ఏంటి, ఆయనే కదా సృష్టించింది ఈమెని. కాబట్టి సృష్టించాడు కాబట్టి ఈమెకి తగినటువంటి వరుడు కూడా ఆయనే పట్టుకురావాలన్నమాట. మనం అంతే కదండి, మనం కూడా తల్లిదండ్రులు ఏం చేస్తాం, మనం జన్మ ఇచ్చాం కాబట్టి వాళ్ళ సౌఖ్యం సుఖము అన్నీ మనమే చూసుకోవాలి. మరి కష్ట సుఖాల్లో ఆదుకోవాలి, వాళ్ళ వెంట నడవాలి. ఎప్పుడు మన ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ వెంట నడుస్తూ ఉంటాం, వీలైనంత వరకు. కాబట్టి ఇక్కడ ఈయన అనుకున్నాడు బ్రహ్మే కదా, సరే ఆయన సృష్టించాడు, ఆయన్నే అడుగుదాం మరి ఈ కన్యకు తగినటువంటి ఎవరు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? అక్కడ ఆహా ఊహు అని గంధర్వులు ఇద్దరు అతితానం అనబడుతుంది. దేవలోకంలో మాత్రమే పాడబడేది అయిన గాంధర్వమును దేవలోకంలోనే పాడతారండి. అది ఆ గాంధర్వం సంగీతమును పాడుతూ ఉండారన్నమాట.
సరే బాగానే ఉంది, వాళ్ళు పాడుతుంటే మరి ఏమైంది అంటే, తావచ్చ త్రిమార్గ పరివృత్తై అనేకయుగ పరివృత్తిం తిష్టన్నపి రైవతక శృణ్వన్ ముహూర్తమివ మేనే. మేనే అంటే తలంచాడు అని అర్థం, భావించాడు అని అర్థం అండి. ఏమి భావించాడు? తావచ్చ త్రిమార్గ పరివృత్తై, త్రిమార్గ పరివృత్తై అనేక యుగ పరివృత్తిం అంటే చిత్ర దక్షిణ ధాత్రి అనేటువంటి గాన సంబంధమైన 3 మార్గాల పరివర్తనతో అనేక యుగాలు గడిచిపోతూ ఉన్నా కూడా రైవతుడు అలా నిల్చుండిపోయి వింటూ ముహూర్త సమయం అయినట్లుగా, ముహూర్త సమయం అయినట్లుగా, ముహూర్త సమయం కాదండి, ముహూర్త సమయం అంటే చాలా తక్కువగా ముహూర్తం అన్నమాట, ఆ ముహూర్త సమయం అయినట్లుగా భావించాడు. తావచ్చ త్రిమార్గ పరివృత్తై అనేక యుగ పరివృత్తిం తిష్టన్నపి రైవత శృణ్వన్ ముహూర్తమివ మేనే. కాబట్టి సంగీతం నందు 3 మార్గాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే షడ్జము, మధ్యమము, గాంధారములు. షడ్జము, మధ్యమము, గాంధారములు ఇవి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. మనం అంత దాంట్లో ప్రవేశం లేదు, అయినా కూడా అప్పుడప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు వింటూ ఉంటాం. లేదు దాన్నే చిత్రము, దక్షిణము, వర్తికములు అన్నైనా కావచ్చు అనమాట. వాటి యొక్క పరివృత్తై అంటే ఏమిటి? ఆవర్తనములు అంటే ఏమిటి? మాటి మాటికి ఆరోహణ అవరోహణ, ఆరోహణ అంటే పైకి, అవరోహణ అంటే కిందికి ప్రకారం ఆలాపించడం అనమాట. ఆలాపించడంతో చాలా యుగాలు. పరివృత్తి అంటే ఏమిటి? తిరిగి రావడం. ఏ విధంగానైతే ఆ విధంగా అనేకమైన యుగాలు అంటే కృత త్రేతాదులు గడిచిపోయినట్లు నిలబడి ఉండినా కూడా ఆ సంగీతాన్ని వినుకుంటూ ముహూర్త కాలం అంటే 2 గడియలు 40 నిమిషాలు, 2 గడియలు 40 నిమిషాలు గడిచినట్లుగానే తలిచాడు అనమాట అని అర్థం. పరివర్తి అని పాఠమైనప్పుడు గాంధర్వం విశేషం. కాబట్టి ఆ గంధర్వ గానము 3 మార్గముల యొక్క చుట్టి రావడములతో బయట కాలం అనేకమైన కృతత్రేతాదులైన యుగములు గడిచిపోతున్నా అంతసేపటి దాకా నిలబడి ఉండి వింటున్న రైవతుడు 2 గడియల సమయం మాత్రమే గడిచినట్టు తలిచాడు. సమయం తెలియదానికి. ఓసారి అంటే దీనికి ఉదాహరణ మనం చెప్పుకుంటే, అంటే సమయం గురించి కాదండి, ఒకసారి మనం సినిమా థియేటర్ పోయామనుకోండి, బ్రహ్మాండమైన సినిమా అంటే చాలా బ్రహ్మాండంగా మనల్ని మనసుకు ఆకట్టుకునేలాగా, అసలు కొంతమంది అయితే బోరున ఏడుస్తూ ఉండే అటువంటి సినిమా. ఈ రోజుల్లో ఏడ్చే సినిమా లేదండి. ఈ రోజుల్లో మనం ఏడవలసిన పని లేదు, ఎందుకంటే డబ్బు ఇచ్చాం కదా. కాబట్టి నిర్మాతలు అది గుర్తించారు, డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎందుకు ఏడిపించడం అని. కాబట్టి ఒక్కోసారికి ఏడుపు వస్తుంది, ఏమంటే ఇంత దరిద్రం సినిమాకి ఇంత ఖర్చు పెట్టామని, ఆ విధంగా ఏడుపు వస్తుంది. కానీ పూర్వకాలం అన్నీ కూడా సాంఘిక సినిమాలు అనమాట. అంటే మనం లీనమైపోయి చూసే సినిమాలు అవన్నీ కూడా, దాంట్లో లీనమైపోతాం. ఆ హీరోయిన్ కష్టాలు పాలైతే పాపం చినిగిన బట్టలు కట్టుకొని ఉంటే మనం ఎంతో దుఃఖపడతాం, అయ్యో మనం మంచిగా కట్టుకున్నామే ఆమెకి లేదే అని. అంటే అంతగా లీనమైపోతాం. ఆమె కష్టాలు పడుతూ ఉంటే మన కష్టాలు పడ్డట్లుగా కన్నీరు వదులుతాం. ఆడవాళ్ళు కన్నీళ్ళు వదిలేవాళ్ళు, మగవాళ్ళు వదులుతారండి. ఆ మగవాళ్ళని తక్కువ కాదండి, కథలు చదివి కన్నీళ్ళు వదిలేవాళ్ళు ఉన్నారండి. అంటే చెప్పకూడదు కానీ నేను కూడా అప్పుడప్పుడు కొంచెం కథ కదిలిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ముఖ్యంగా ఈనాడు మ్యాగజైన్ ప్రతి ఆదివారం ఒక చిన్న కథ వస్తుంది, కొంతమంది చదివి ఉంటారు, చాలా మంచి కథలు వస్తుంటాయి. అవి ఎలాగంటే అంటే మన సామాన్య జీవితాలు అంటే మధ్యతరగతి జీవితాలు అవి కలిసిపోతాయి అనమాట ఆ కథలో. అంటే ఏమిటి? మన జీవితమే అక్కడ ఉందా అని ఇలా ఉంటుంది. అప్పుడు మనల్ని కదిలిస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే సమయం తెలియదు అలాంటప్పుడు. అలాగే ఒక సినిమా చూస్తున్నాము, బయట గొప్ప వర్షం వస్తుందండి, సినిమా థియేటర్ బయట ఓ జోరున వర్షం, మనకేం తెలియదు. అంటే సౌండ్ వినబడదు అనుకోండి, అది వేరే విషయం. అంతా అయిపోయి 3 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోతుంది. బయటికి వచ్చి చూస్తే మీరు లోపల పోయేటప్పుడు ఎలా ఉన్నదో పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నది. మొత్తం నీరు ప్రవహిస్తుంది, అల్లకల్లోలంగా ఉంది బయట. అసలు వాతావరణం అంతా నీరు ప్రవహిస్తుంది, రోడ్ల పైన కొట్టుకుపోయే బండ్లు కొట్టుకుపోతున్నాయి, జనాలు అల్లకల్లోలంగా ఉన్నారు, ఆహాకారాలు. చూడండి ఎంత మార్పు. ఇక్కడ కూడా ఈయన అక్కడ ఉండి సంగీతం వింటూ ఉంటే బయట ఏదో జరిగిపోయింది అనమాట. అది కూడా ఏంటి? యుగాలు గడిచిపోయినాయి అనమాట. ఈ విధంగా ఆ గంధర్వగానం 3 మార్గముల యొక్క చుట్టి రావడంతో బయట కాలం అనేకములైన కృతత్రేతాదులైన యుగములు గడిచిపోతున్నా, ఒక యుగం కాదండి, ఒక త్రేతాయుగం ఒక కృతయుగం కాదు, అవి మళ్ళా వస్తూనే ఉంటాయండి. యుగాలన్నీ కూడా మళ్ళా వస్తూనే ఉంటాయి. మనం చదువుకున్నాం, ప్రతి యుగంలో ఏది జరిగిందో కృతయుగంలో అదే జరుగుతుంది మళ్ళా. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. కృత త్రేతాదులైనటువంటి యుగములు గడిచిపోతూ ఉన్నా అంతసేపటి దాకా నిలబడి ఉండి వింటారు రైవతుడు 2 గడియల సమయం మాత్రమే గడిచినట్టు తలిచాడు అనమాట. ఆ తర్వాత ఏమైనది? గీత అవసానే, గీత అవసానే, అవసానం అంటే ముగింపు అండి. మనం అంటుంటాం ఆయా అవసాన దశ వచ్చింది అంటాం, నవ్వుతూ అంటుంటాం. వాడిక
అవసాన దశ వచ్చిందిలేండి. అంటే ఏమిటి, వాడి జన్మ అయిపోయింది. ఇంకా అంటే జన్మ సాధించవలసిన సమయం ఆసన్నమైనది అర్థం అన్నమాట. గీతావసానే భగవంతం అబ్జయోనిం అంటే బ్రహ్మ అబ్జయోనిం ప్రణమ్య నమస్కరించి రైవత కన్యాయోగ్యం వరం అపృచ్ఛత్. కన్యాయోగ్యం అంటే ఆ కన్యకు తగినటువంటి ఆ భగవానుడైన అబ్జయోనికి ప్రణమిల్లి తన కన్యకు తగినటువంటి వరుని గురించి అడిగాడు అనమాట. కన్యాయోగ్యం వరం అంటే ఇక్కడ వరం కాదండి, వరం అంటే తగినటువంటి వరుడు, అల్లుడు. ఎవరు తగినట్టు అల్లుడు అనేటువంటి అడిగాడు అనమాట. అపృచ్ఛత్ వరం అపృచ్ఛత్. అప్పుడు తచ్చాహ భగవాన్ తచ్చాహ అప్పుడు భగవంతుడు ఇలా చెప్పాడు. ఆహా అంటే పలికాడు ఏమని, నీకు ఇష్టడైన కన్యకు తగిన వరుడు ఎవడో చెప్పు అని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, కథయా యో అభిమతస్తే వరయితి, యో అభిమత తే వరయితి. తే అంటే నీకు, అభిమత ఇష్టం అంటే ఏమిటి, ప్రతి స్త్రీకి కానీ పురుషుడికి కానీ తన కూతురికి ఎలాంటి అల్లుడు కావాలని ఉంటుంది కండి మనసులో. మామూలుగా కొన్ని కామన్గా ఉంటాయి. చాలా అందమైన వాడు, మోహనాకారుడు, మంచి అమ్మాయికి తగినట్లుగా ఎత్తున్నటువంటి వాడు, అన్నీ కలరు రంగు అన్నిటికీ మించి కాస్త డబ్బు ఉండేవాడు. ఎందుకంటే మరి కుమార్తెను బాగా చూసుకోవాలి కదండి. అందుకని ఇవన్నీ ఆశలు ఉంటాయి మనసులో. కాబట్టి బ్రహ్మ ఏం చేశాడు, చాలా తెలివిగా, అయినా నీకు తగినట్లు అంటున్నా కదా, ఈ అమ్మాయికి తగిన వరుడని, నీ మనసులో ఎలాంటి వరుడు కావాలి అది చెప్పు అన్నాడు అనమాట. అందుకనే కథయ యో అభిమత తే, అభిమత అంటే నీ యొక్క ఇష్టమైనటువంటి కన్యకు తగిన వరుడు ఎవడో చెప్పు అని ప్రశ్న. పునశ్చ ప్రణమ్య భగవతే తస్మై యథా అభిమతాత్మనస్స వరాన్ కథయామాస. మళ్ళీ రైవతులు ఏం చేశారు, ఆయనకు పునశ్చ ప్రణమ్య భగవతే తస్మై యథా అభిమతానం ఆత్మనస్తవరాన్. అప్పుడు ఆయన ఏం చేశారు, వినయపూర్వక నమస్కరించి యథా అభిమత ఆత్మనస్థ అంటే తనకు నచ్చిన వారు, ఆత్మ అంటే తనకు నచ్చిన వారి గురించి ప్రస్తావించారనమాట. కయేషాం భగవతో అభిమత. అప్పుడు వీరితో ఎవరికి ఇష్టడు, ఏ వరునికి కన్యని ఇయ్యాలి అని అడిగారనమాట. కస్మై కన్యామిమాం ప్రయచ్ఛామి ఇది. కస్మై అంటే ఎవరికి, కన్యామిమాం ప్రయచ్ఛామి ఇది, ఈ కన్యను ఇయ్యాలి, ప్రయచ్ఛామి అంటే ఇవ్వాలి ఇది అని. అప్పుడు కించిత్ అంటే కొద్దిగా అండి. ఏమిటి కొద్దిగా, అవనత శిరాహ సస్మితో భగవాన్ అబ్జయోని ఆహ. ఆహా అంటే పలిగాడని అర్థం. అప్పుడు ఏం చేశాడు, కించిత్ అవనత శిరాహ సస్మితో. అప్పుడు అబ్జసంబుడు తల పంకించి కొద్దిగా తల వంచి చిరునవ్వుతో అబ్జయోని ఆహా రైవతగునితో ఇలా అన్నాడు అనమాట. కాబట్టి అవనత శిరాహ అంటే ఆలోచించుతూ ముఖమును ఉంచుకొని ఉన్నవాడు అని అర్థం. అవనత శిరం అని పాట అనేవాడు రైవతుని విశేషణం. చూడండి, ఒక అక్షరం మారితే అది విశేషణం వేరే వాళ్ళకి మారుతుందండి. ఉదాహరణ ఇక్కడే చూడండి, అవనత శిరాహ అన్నారు అంటే తల వంచుకున్నటువంటి వాడైన బ్రహ్మ, సరిపోయింది. అదే మీకు అవనత శిరం అన్నారు అనుకోండి, అవనత శిరం అంటే ఏమిటి, వంచుకున్నటువంటి తల కలిగిన వాడు అని అర్థం. అప్పుడు ఏమో ఎవరికే రైవతుడి విశేషణం. కాబట్టి ఒక అక్షరం అటు ఇటు పోతే విశేషణం ఎవరికి వస్తుందో, అడ్రస్ సరిగా లేదనుకోండి, ఒక్క అక్షరం ఒక నెంబర్ మారింది. ఉదాహరణకి 304 ఫ్లాట్ నెంబర్ బదులు 301 వేశారనుకోండి, అందులో ఈ రోజుల్లో ఒక్కోసారి బయట పెట్టి వెళ్ళిపోతారండి డెలివరీ బాయ్స్. నెంబర్ తప్పడింది అనుకో, వాడే ప్రత్యేకంగా అడగడు తలుపు తట్టి ఆ పెట్టే. కాకపోతే పే ఆన్ డెలివరీ అయితే డబ్బు ఇవ్వాలి కాబట్టి తలుపు తట్టి ఓటీపీ అడగడు, డబ్బు ఇవ్వాలి సరిపోతుంది. డబ్బు ముందే ఇచ్చేస్తే ఓటీపీ అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక అక్షరం అటు ఇటు అయ్యేటప్పటికి అది ఎవరికి చెందాలి విశేషణం అనేది మారిపోతుంది అనమాట. కాబట్టి అవనత శిరహ అంటే తల వంచినటువంటి వాడే అవనత శిర అంటే గౌరవార్థం అనమాట. అవనత శిరాహ సస్మిత అంటే కొద్దిగా చిరునవ్వు అండి, మరీ అహహ అని కాదు, చిరునవ్వుతో. స్మిత అంటే చిరునవ్వుతో అనమాట. అంటే మనం కూడా ఒక్కోసారికి ఎదురువాడు ఏదైనా చెప్తే పాపం అనిపిస్తుంది అనమాట. వాడు ఎంత ఆశగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు, అది చూడండి, బ్రహ్మలోకానికి అమ్మాయిని తీసుకొచ్చేసాడు. కాబట్టి అందువల్ల ఈయనకి
కొంచెం ఆశ్చర్యం వేసింది అనమాట. అందుకని సస్మిత అని చెప్పబడింది. భగవాన్ అబ్జయోని ఆహ చెప్పాడనమాట. కాబట్టి ఏమని చెప్పాడు అప్పుడు? ఇలా పలికాడనమాట. ఏమని? య ఏతే భవతో అభిమతాః, య ఏతే భగవతో, అంటే ఇక్కడ గానం పూర్తయిన విధవ రైవతులు భగవంతుడైన పద్మసంభోనికి వందనములు అర్పించి తన కూతురు తగిన వరుడు ఎవడు అని అడిగాడు. అతనితో భగవంతుడు ఇట్లా అన్నాడనమాట, నీకు నచ్చిన వాడెవడో చెప్పు అని. తిరిగి నమస్కరించిన రైవతుడు తన దృష్టిలో యోగ్యులు అనిపించిన వరుల పేర్లను తెలిపినాడు. వరుల పేర్లను తెలిపినాడండి. అంటే ఆయన దృష్టిలో ఉన్నారు కొంతమంది, దాన్ని షార్ట్ లిస్ట్ చేయాలన్నమాట. షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఏమిటి? ఆల్రెడీ ప్రిపేర్ అయింది లిస్ట్, కానీ దాంట్లో పిక్ చేసుకోవాలి మంచి వాళ్ళని. మామూలుగా ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఒక లిస్ట్ తయారు చేస్తారు. చేసి దాంట్లో మార్కులు బట్టి ఈ ఫైనల్గా 2-3 టిక్ చేయాలన్నమాట. ఆ టిక్ ఎవరు చేస్తారు? అందరికంటే పెద్దవాడు చేస్తాడు. అంటే వీళ్ళు ఇంటర్వ్యూకి అంటే అట్లాగా. అందుకనే బ్రహ్మ దగ్గరికి పోయాడు ఈయన, ఆ లిస్ట్ తీసుకొని పోయాడు. ఆ లిస్ట్ తెలిపాడు అనమాట. అప్పుడు మరి వీరిలో తమకు నచ్చిన వాడు ఎవడు, ఎవరికి ఈ పిల్లని ఇవ్వాలి అని అన్నాడు అనమాట. కాబట్టి ఆ లిస్ట్ పెట్టేసి ఆయన ముందు, దీంట్లో నువ్వు చూసుకొని అయినా కాయువ అంటే, మనం కూడా అంతేగాని అమ్మాయికి చూసేటప్పుడు కాస్త 4-5 లిస్టులో పెట్టుకుంటాం అనమాట. చూసుకొని బేరీజ్ వేస్తాం, వీరికి ఏ సద్గుణాలు ఉన్నాయి, వీరికి ఏ సద్గుణాలు లేవు, ఇవన్నీ ఆలోచిస్తామంట. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, ఆస్తులు అంతస్తులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి మార్కులు వేసుకుంటూ వచ్చి చివరికి ఎవరికి హైయెస్ట్ మార్కో వాళ్ళని ఇస్తాం. ప్రయత్నిస్తామండి. ఇస్తామంటే వాళ్ళు చేసుకోవాలి కదా, అదిలో ఉంటుంది కదా ప్రయత్నం. ఆ విధంగా ఈయన కూడా పాపం అమ్మాయిని తీసుకో. అప్పుడు కొద్దిగా తలను వంచి ఆలోచించి చూచిన బ్రహ్మ నవ్వుతూ తల ఎత్తి చూస్తూ ఈ చెప్పబోయే విధంగా పలికాడు. ఏమని? ఏతే భవతో అభిమతాః న ఏతేషాం సాంప్రతం అపత్యస్థంతిదప్యరవనీతలే అత్తి. పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చాడు ఈయనకి. అయ్యా, నువ్వు ఏదైతే లిస్టు చూపెడుతున్నావు కదా, ఆ లిస్టులో ఏతే భవతో అభిమతాః అంటే నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా చూపెడుతున్నావో లిస్టులో, నా ఏతేషాం సాంప్రతం అంటే ఇప్పుడు వాళ్లే కాదు, అపత్య సంతిరప్పి అవనీతలే, వాళ్ళ పిల్లలు కూడా లేరు. నా ఏతేషాం అని అంటే ఏమిటి? నువ్వు ఎవరి లిస్టు చూపెడుతున్నావో ఆ లిస్టులో వాళ్లే కాదు, వాళ్ళ పుత్ర పౌత్రాలుగా లేరు ఇప్పుడు. బహూని తవ అత్రైతత్ గాంధర్వం. ఇప్పుడు ఏమైంది ఇంతకీ అంటే, బహూని తవ అత్ర ఏతత్ గాంధర్వం శృణ్వతః చతుర్యుగాని అతీతాని. శృణ్వతః అంటే ఏమిటి? ఇలా వింటూ ఉన్నటువంటి వాడు నువ్వు ఈ సమయంలో చతుర్యుగాని అతీతాని, చాలా సమయం గడిచిపోయింది. కాబట్టి సాంప్రతం భూతలే 28 తమస్య మనో చతుర్యుగమతీత ప్రాయం. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏమిటి? భూతలంలో 28 తమస్య అన్నారు. అంటే ఓ రైవతగా నీకు యోగ్యులు అనిపించిన వరిలో ఎవడూ జీవించలేరు. అంతేకాదు, ఇక్కడ మనువు యొక్క ఆయుకాలంలో 28వ చతుర్యుగం అంటే 4 యుగముల సముదాయం బుద్ధి వంటిది అనమాట. కూడా దాదాపు ముగిసిపోవచ్చినది, గడిచిన దాంతో సమానమైనదని. ఓ రైవతగా నీకు యోగ్యులు అనిపించిన వరిలో ఎవరూ జీవించలేరు. ఇప్పుడు వారి యొక్క ఎక్కడ జీవించలేరు, ఇక్కడ కాదు, బ్రహ్మలోకంలో కాదు, భూలోకంలో. వీరు మళ్ళా అమ్మాయిని ఎక్కడ ఇవ్వాలి? భూలోకంలో ఇవ్వాలి. బ్రహ్మలోకంలో ఎవరు చేసుకుని. కాబట్టి బ్రహ్మను చూపెట్టి వరుణ్ణి సెలెక్ట్ చేసుకొని, భూలోకంలో ఉన్న వరుణ్ణి మళ్ళీ భూలోకానికి రావాలి. మనం అమెరికా పోయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసినట్లుగా అనమాట. ఈ రోజుల్లో మీరు అంత దూరం పోవాల్సిన పని లేదు, కానీ వేరే మార్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బ్రహ్మలోకానికి పోయి వచ్చి మరలా వరుని సెలెక్ట్ చేసుకొని, షార్ట్ లిస్ట్ చేసుకొని ఫైనల్గా బ్రహ్మలోకానికి వచ్చి పెళ్లి చేయాలి. అక్కడ వరుడు ఎక్కడి వాడు? బ్రహ్మలోకం వాడు, భూలోకంలో వాడు. కాబట్టే ఈయన చెప్తున్నాడు, ఇప్పుడు వారి యొక్క పుత్ర పౌత్రాల సంతానం కూడా నేలపైన లేరు. నువ్వు లిస్టులో ఉన్నవాడి కాదు, వాడికి పుత్రుడు అంటే ఏమిటి? పౌత్రులు కూడా లేరన్న ఆయన. ఎందుకని? నీవు ఇక్కడ నిలిచి ఉండి సంగీతాన్ని వింటూ ఉండగా చతుర్యుగాలు ఎన్నో దాటిపోయినాయి. ప్రస్తుతం భూతలం పైన 28వ చతుర్యుగం ముగిస్తున్నది. మనో చతుర్యశ గమతీత ప్రియం ఆసన్నో హి తత్కలిహి అన్యస్తై కన్యారత్నమిదం భవతి కాకినా అభిమతాయ దేయం. అంతేకాదు, దానికి చెందిన కలియుగం దగ్గర పడింది. 28వ చతుర్యుగం ముగియనున్నది, దానికి చెందిన కలియుగం దగ్గర పడింది. కావున వీరిలో ఎవరికీ కాకుండా
మరొకరికి ఈ కన్యారత్మను ఇవ్వు. మనో చతుర్దశ గమతీత అభిప్రాయం ఆసన్నో హి తత్కలిహి అన్యస్తస్మై కన్యారత్నమిదం భవతి ఏకాకినా అభిమతాయ దేయం. అది కూడా నీవే నిశ్చయించుకో అన్నాడు. నాకు సంబంధం లేదు అంటే ఏమిటి? అన్యస్మై అంటే వేరెవరికైనా కన్యారత్నం ఇదం, ఈ కన్యారత్నాన్ని భవతి ఏకాకిన అభిమతాయ, అది కూడా భవతి ఏకాకి భవతేకాకిన అంటే ఏమిటి? ఏకాకిన అంటే నువ్వు ఒక్కడే నిర్ణయించుకో. పెద్ద కమిటీ ఏం అవసరం లేదు, హెడెడ్ బై బ్రహ్మ అవసరం లేదు. నువ్వు ఒక్కడే నిర్ణయించుకో, చేసుకొని ఎవరికి ఇవ్వాలో నీ ఒక్కడివే ఇవ్వాలి అని అభిమతాయ దేయం అంటే ఇవ్వదగింది అని చెప్పేసి ఆ బాధ్యత నుండి నెమ్మదిగా తప్పించేసుకున్నాడు బ్రహ్మ. ఎందుకులే ఇది చెప్పి మళ్ళీ ఏదైనా పాపం ఆ వరుడు సరైన వాడు కాదనుకోండి, మళ్ళీ వస్తాడు బ్రహ్మలోకం. దారి తెలిసిపోయింది కదా. మామూలుగా అబ్బాయిలు చూడడం అంటే ఒక అమ్మాయికి అందరూ అంటుంటారు, మా అమ్మాయి ఉందండి, కాస్త వెతికి పెట్టండి అబ్బాయిని, మంచి అబ్బాయిని వెతికి పెట్టండి అంటుంటారండి. ఎందుకంటే ఇది అమ్మాయిలు ఉండేటువంటి బాధలు, అది వాళ్ళకే తెలుస్తుంది. అది ఇతరులు చెప్పడం కాదండి. ఇతరులు చాలా సులభంగా చెప్పేయచ్చు. ఆ అమ్మాయికి సరైన ఒళ్ళు సరైన దొరికి అంటే అబ్బాయికైనా అదే బాధ అండి. అబ్బాయికి ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా సరైనటువంటి భార్య దొరకడం కష్టమైపోతుంది. సరైన భార్య దొరికినా కూడా సరైన కోడలుగా ఉండడం ఇంకా కష్టమైపోయింది. కాబట్టి రెండు సమకూరాలంటే కష్టతరం అయిపోయింది అనమాట. చక్కటి కోడలు రావాలి అనుకోవాలి అంటే అర్థం ఏమిటి? అబ్బాయిని కూడా సరిగా చూసుకోవాలని అర్థం. అటువంటిది కూడా కొంచెం ఏదో అంటుంటారు అనమాట, మృగతృష్ణ అంటుంటాం, అంటే ఎండమావులు లాగా అయిపోయింది అనమాట ఈ రోజుల్లో. కాలం అలా మారిపోతుందండి. పాత రోజుల్లో కథ వేరు, పాత రోజుల్లో సంతృప్తిగా జీవితాలు సాగించామంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి విష్ణు పురాణం వదిలేసి గృహ పురాణం అయిపోతుంది అనమాట. కాబట్టి గృహ పురాణాలకు ఎక్కువ పోకూడదు, విష్ణు పురాణంలో. కాబట్టి నువ్వే వెతుక్కోనైనా. అందుకే బ్రహ్మకు కూడా సందేహం వచ్చి ఉంటుంది. ఎవరినో వెతికి పెట్టేస్తే మళ్ళా వీడు అక్కడికి పోయి వాడు సరిగా లేదనుకోండి, అమ్మాయిని సరిగా చూసుకోలేదు, ఇంకా వీడు మళ్ళీ వచ్చేస్తాడు అమ్మాయిని తీసుకొని. ఎందుకంటే వీడికి తెలిసిపోయింది కదా రూటు, బ్రహ్మలోకానికి వచ్చేస్తున్నాడు కదా అని చెప్పి ఏమో తెలియదు. మరి బాబు మొత్తానికి నీవే నిశ్చయించుకో, ఎవరికి ఇవ్వాలో నీ ఒక్కడివే ఇవ్వాలి అని చెప్పేశారనమాట. ఈ కన్యను నీకు ఇష్టమైన మరి ఎవరికైనా ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు అనమాట. పాపం ఆయనకి కాలం తెలియకుండా గడిచిపోయింది అనమాట. అప్పుడు భవతో అపి అంతేకాదు నీ సంబంధమైనటువంటి భవతా అపి అంతేకాదు నీకు సంబంధించినటువంటి ఈ అమ్మాయికి నువ్వు చూపెట్టిన లిస్టులో ఉన్న వాళ్లే కాదు, గడిచిపోయింది ఇంకా కూడా మిత్ర మంత్రి భృత్య కలత్ర బంధు బల కోశాదయ కాలేన ఏతేన అత్యంతమతీతాః నా కాలేన ఏతేన అత్యంతం అతీతాః. అతీతాః అంటే ఏమిటి? అత్యంతం అంటే ఏమిటి? పూర్తిగా. ఎక్కడ? కాలేన ఏతేన, కాలగమనంలో పూర్తిగా వెళ్ళిపోయాయి. ఏమిటి వెళ్ళిపోయాయి? నీ సంబంధమైనటువంటి భవతో అపి మిత్ర మంత్రి భృత్య కలత్ర బంధు బల కోశాదయ కాలేనేతే. అందరూ వెళ్ళిపోయారు. ఎంత పెద్ద సమాసం చూడండి. మిత్ర మంత్రులు, భృత్యులు, కలత్రం మంత్రులు, కలత్ర బంధువులు, బల కోశాదయ. బల అంటే ఏమిటి? సేనలు. కోశాదయ అంటే కోశాదులన్నీ కూడా కాలగమనంలో పూర్తిగా వెళ్ళిపోయాయి అని బ్రహ్మ చెప్పాను. అంటే నీకు సంబంధించిన వీళ్ళు కూడా ఎవరు లేరు. మిత్రులు, మంత్రులు, భృత్యులు, ఇల్లాలు, చుట్టములు, సైన్యము, కోశము అంటే ధనాగారము ఉన్నగునివి నీవు ఇక్కడ ఉన్న కాలంలో బొత్తిగా నశించిపోయినారు అని బ్రహ్మ అన్నాడు అనమాట. ఏకాకిన ఒంటరి వాడవి నీ చేత దేయం ఇవ్వబడాలి అంటూ కారణాన్ని తెలుపుతున్నాడు అనమాట. కాబట్టి నీకెవరు వెతికి పెట్టేవాడుగా లేరు, నువ్వు ఒక్కడే వెతుక్కోవాలి. అంటే నీ బంధువులు అందరూ పోయారు. ఏదో బంధువులు ఉంటే వీళ్ళకి చెప్పి అబ్బాయిని వెతుక్కోవచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందుకనే ఆ మాట చెప్పాడనమాట, నువ్వు ఒక్కడే వెతుక్కోవాలని చెప్పి. సరే చివరికి పాప ఈయన ఏం చేస్తాడు? ఇంకా పునరపి ఉత్పన్న సాధ్వస. అత్ర రాజు సాధ్వసం అంటే భయం అని అర్థం అండి. సాధ్వసం అంటే భయం అన్నమాట. ఆ విధంగా రాజు మళ్ళీ భయం పొందిన వాడే. ఎందుకంటే ఏమో ఇక్కడికి వచ్చేసాడు. ఇది ఎట్లా ఉంటుంది? అమెరికా వెళ్ళిపోయింది అమ్మాయి, మీరేమో అబ్బాయిలు వరును చూస్తున్నారు, వయసు ఏమో దాటిపోతుంది, అమ్మాయి రావటం లేదు, అక్కడే ఉండిపోతుంది. మరి వివాహం ఎలా చేయాలి?
అలా కాలం గడిచిపోతుంది. మీరు ఎవరు మనసులో పెట్టుకున్నారో అబ్బాయిలకి వివాహాలు అయిపోతున్నాయి. కానీ చివరికి మీ అమ్మాయికి తగినట్టు వరువు వెతకాలంటే ఎంత కష్టం అండి. పాప ఈయన ప్రాబ్లం అలాగే అయిపోయింది అనమాట. చివరికి ఏమైంది, అంతటా రాజు మళ్ళీ భయం పొందిన వాడే సాధ్వస పునఃపి ఉత్పన్న సాధ్వస. ఉత్పన్న అంటే కలిగిందని. ఏమిటి? భయం పొందిన వాడై స రాజా భగవంతం ప్రణమ్య, భగవంతుని వినమ్రుడై పప్రచ్ఛ భగవన్, పప్రచ్ఛ అడిగాడు, వినమ్రుడై నమస్కరించి ఇలా అన్నాడు, అయ్యా ఎందుకంటే పాప ఆయనకి ఇంకా సందేహం వచ్చేసింది, నా వల్ల కాదు, ఎందుకంటే ఇప్పుడు భూలోకంలో పోతే నన్ను గుర్తించేవాడో లేదు, ఎలా గుర్తిస్తారు, ఎవరు గుర్తించేవాళ్ళు లేరు, కొత్త వాళ్ళు. ఒక చిన్న ఆఫీస్లో పనిచేసి మీరు ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆఫీస్ పోండి, అదే ఆఫీస్కి, ఎవరు మిమ్మల్ని గుర్తించరు, ఎందుకంటే మొత్తం మారిపోయి ఉంటారు, ఎవరు గుర్తించరు. సరే పోతారు, మీ పని ఏదో చూసుకొని వస్తాను. ఇది నా అనుభవాలు కూడా అండి, కొన్ని నా అనుభవాలు, సొంత అనుభవాల గురించే చెప్తుంటాను అనమాట. ఎప్పుడెప్పుడు పోతూ ఉంటాం, అంటే మాది 3 సంవత్సరాలు ఒకసారి ట్రాన్స్ఫర్ కాబట్టి అందరూ వెళ్ళిపోతారు. నేను రిటైర్ అయినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా ఒక 4-5 సంవత్సరాలు అయింది అనుకోండి, అందరూ వెళ్ళిపోతారు, ఇంక కొత్త వాళ్ళే అనమాట. పోతే కూడా మనం ప్రతిసారి పోయినప్పుడు చెప్పుకోవాలి, నేను బలాన్ని వాడినండి, అది చేశాను, ఇది చేశాను, ఈ బ్యాంక్ అది చేశాను, ఆ బ్యాంక్ చేశాను అని చెప్పుకుంటూ ఎవరు వినేవాడు ఎవరులేండి. ఈ రోజుల్లో ఎవరికి అంత ఓపిక లేదండి. గతం గురించి చెప్పాలనుకుంటాడు, ఎవరు వినేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. సరేలే ఏదో చెప్తుంటాలే అనుకుంటారు. నువ్వు సాధించింది నువ్వు ఏదో వాళ్ళకి మార్గదర్శకం ఇవ్వాలని చెప్పి చాలా పెద్దవాళ్ళు అలాగే ఉంటారండి. వాళ్ళ అనుభవాలన్నీ కూడా పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళు సాధించిన విజయాలు చెప్పుకోవాలని కాదు వాళ్ళ ఆశ, ఒక మార్గదర్శకత్వం చూపియాలి అనేటువంటి ఆశ అనమాట, వేరేం లేదు. ఆ కష్టాలు ఇలా ఉంటాయి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మనకి తెలియబడతానంటే ఆతృత వాళ్ళలో. కానీ మనం దాన్ని వేరే విధంగా చూస్తాం అనమాట, వేరే దృక్కోణం చూస్తుంటాం, వేరే కోణంలో చూస్తుంటాం, వేరే దృక్పథం చూస్తాం. ఆవిడేదో డబ్బా కొట్టుకుంటా అనుకుంటాం, కానీ అది కాదు. వాళ్ళ ఆవేదన అదే అనమాట. వాళ్ళు కొన్ని అనుభవాలు ఉంటాయండి. ఎలా ఉంటుందంటే, నువ్వు ఆఫీసులో పనిచేసేటప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటావు, ప్రతి ఆఫీసులో తీసుకుంటాను. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఉపద్రవాలు ఎదుర్కొని ఉంటావు, నువ్వు ప్రమాదాలు ఎదుర్కొని ఉంటావు. తర్వాత నువ్వు ఎవరైనా ఎదురుపడితే నీ దీంట్లో ఉన్నవాళ్ళు నీకు మనసులో ఏముంటుందంటే, ఇలాంటి ఉపద్రవాలు వీళ్ళకి రాకూడదు. ఎక్కడో ఒక పాము కనబడింది అనుకోండి, అటు పోదురా నాయన అక్కడ పాము ఉందని చెప్తామో లేదండి, ఆ ఆశ అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చాలా భయం పొందినవాడి భగవంతుని వినమ్రుడై నమస్కరించి ఇలా అన్నాడు అనమాట, పప్రచ్ఛ భగవన్ ఏవం అవస్థితే మమేయం కస్మై తేయేతి. భగవన్ ఏవం అవస్థితే, భగవన్ ఏవం ఇట్టి స్థితిలో నేను ఈమెను ఎవరికి ఇవ్వాల్సి ఉంది, అది ఎవరు లేరు అక్కడ. మరి ఎవరికి ఇవ్వాలయ్యా బాబు, నీవేదో పాటలు పాడిస్తూ ఉంటే నేను హాయిగా వింటూ కూర్చున్నాను, దానికి బాధ్యత నువ్వే కదా. ఆ విధంగా అడిగాడు అనమాట, ఆయన ప్రశ్నించాడు. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేశాడు, భగవాన్ కించిత్ అవనత కందరం, ఇక్కడ చూడండి, కించిత్ కించిత్ అవనత, అవనత అంటే వంచడం అండి. ఏమిటి? కందరం అంటే కొద్దిగా మెడ వంచి కృత అంజలి భూతం, చేతులు జోడించి ఉన్నటువంటి ఎవరిని? ఆ రైవకునితో. తతః స భగవాన్ కించిత్ అవనత కందరం కృతాంజలి